ఆదిత్యవర్ణం తమసః. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. మన లైఫ్లో ఇలాంటి ఒక రోజు రావాలని కలలు కంటూ ఉంటాం కదా, అదే యథార్థంగా జరిగితే అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి ఒక అద్భుతమైన వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అయ్యో, ప్రత్యక్షంగా పూజలో మనం పాల్గొనలేకపోయామే అన్న బాధ అస్సలు అవసరం లేదు. ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్లయితే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతినే మన వ్యూవర్స్ అందరికీ అందించాలన్నది నా ఈ చిన్న ప్రయత్నం. వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూవర్ని కోరుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, తెల్లవారుజామున 4 గంటలకంతా నిద్రలేచి ఇంటినంతా శుభ్రపరచుకొని చక్కగా ముగ్గును వేసి పూజను చేసుకున్నాను. ఇక ఆ తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం అరౌండ్ 7 o'clock అవుతూ ఉంది. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటూ ఉన్నారు కదా, ఈరోజు కార్తీక సోమవారం. చక్కగా అందరం కలిసి వనభోజనాల కోసం వెళ్తూ ఉన్నాము. అక్కడే కార్తీక దీపోత్సవం. అసలు వీడియో చూస్తూ ఉండండి, ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చివరి కార్తీక సోమవారం నాకు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జన్మ జన్మలు మర్చిపోలేని ఒక అనుభూతిని ఇచ్చిందని చెప్పచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కార్తీక సోమవారం రోజున వనభోజనాలు చేద్దామని కార్తీక దీపోత్సవాన్ని జరుపుకోవడానికి ఫామ్ హౌస్కి వచ్చాము. సో ఇక్కడ అందరం గెదర్ అయ్యాం కదా, చక్కగా అందరం కలిసి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చినా సరే అందరం కలిసి ఇలా ఒక కుటుంబంలా మారామంటే అది అమ్మవారి అనుగ్రహమని అని చెప్పాలి. ఇదివరకే మన ఛానల్లో ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా గొరవనహల్లి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని చూపించాను కదా, ఆ రూటే ఇది కూడా. మన కనుచూపు మేర ఇక్కడ మొత్తం కూడా పచ్చటి చెట్లు, కొండలు, అడవుల్లాగా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో నా మాటల్లో చెప్పడం కష్టమే. అండ్ ఇక్కడ ఎక్కువగా పండించేది ఏంటో తెలుసా? వక్కలు. ఎటు చూసినా వక్క చెట్లే కనిపిస్తాయి. ఇక్కడ పొట్టు తీసేసిన తర్వాత అది మొత్తం కూడా ఎండబెడుతూ ఉన్నారు, అదే మీకు చూపిస్తూ ఉన్నాను. బస్ దిగగానే ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యామో లేదో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని చూసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జీప్లో ఇలా ఓపెన్గా వెళ్ళడం నిజంగా చాలా బాగా అనిపించింది. హడావిడిగా మన రొటీన్ వర్క్స్తో బిజీగా వెళ్ళే లైఫ్ నుంచి ఒక్కసారిగా పక్కకొచ్చి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు అనిపించింది. ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయానని చెప్పాను కదా, ఇది ఎగ్జాక్ట్గా బెంగళూరు నుంచి 1.5 hour నుంచి 2 hours టైం ట్రావెలింగ్ పడుతుంది. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ గురించి మన వ్యూవర్స్కి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితేనే ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ ఫామ్ హౌస్ నేమ్ అయితే నతీక్ష ఫామ్ హౌస్, కొరటిగెరలో ఉంటుంది. వీడియో కంటిన్యూ చేసే ముందు మన వ్యూవర్స్కి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది కమర్షియల్ స్పేస్ కాదు. మన బంధువుల ఇంటికైనా సరే, లేకపోతే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికైనా సరే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనకు అతిథి మర్యాదలు ఎలా అయితే చేస్తారో అంతకంటే ఎక్కువే చేస్తారని చెప్పచ్చు. మేమందరం కలిసి మార్నింగ్ ఇక్కడికి 9:30 to 10 మధ్యన రీచ్ అయ్యాము. అయితే ఈ పూజా కార్యక్రమానికి ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకోవడానికి ముందు రోజే ఇక్కడికి 12 నుంచి 15 మంది అయ్యవార్లు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం మామూలుగా ఇంట్లో చేసుకునే నిత్య పూజకైనా ఇక విశేషమైన వ్రతాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత హడావిడి, అసలు ఏర్పాట్లు అన్నవి ఒక వారం నుంచే మొదలు పెట్టేస్తాము. అలాంటిది ఇంత పెద్ద పూజా కార్యక్రమం జరగాలంటే దీని వెనక ఎంత శ్రమ ఉంటుందో, ఎంతమంది కష్టపడితే ఇలాంటి ఒక అవుట్పుట్ని మనం చూడొచ్చో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నారు కదా, సాక్షాత్తు పరమశివులు వారు అలాగే పార్వతీదేవిని అలా చూస్తున్నట్లు అనిపించింది. నిజంగానే పూజా అలంకరణ అయినా సరే, స్వామి అమ్మవార్లకు సమర్పించే నైవేద్యం తయారు చేయడం అయినా సరే, లేకపోతే ఇలా విశేషమైన అలంకారాలకైనా సరే స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉంటే మాత్రమే చేయగలరు.
ఇక్కడికి వచ్చామో లేదో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసి అసలు ప్రతి ఒక్కరం కూడా నివ్వెరపోయాము. ఇక్కడికి వచ్చి రాగానే మేమందరం కలిసి చేసిన మొట్టమొదటి పని లక్షవత్తుల దగ్గర నుంచి కోటి వత్తులు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు కదా, వాటికి నూనెను వడ్డించాము. ఇక ఆ తర్వాత ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను అంటే ముగ్గు రూపంలో వేస్తున్నారు కదా, ప్రదక్షిణలు చేసి నమస్కరించుకున్నాము. ఫామ్ హౌస్లో దాదాపు 50 లీటర్ల పాలను ప్రతిరోజు కూడా డైరీకి పంపిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకానికి కావాలని మొత్తాన్ని కూడా ఆ రోజున పాలు ఎంతైతే ఉంటాయో అన్నింటినీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్క పాలు మాత్రమే కాదు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి దగ్గర నుంచి కమ్మటి పెరుగు ప్రతిదీ కూడా ఇక్కడ తయారు చేసింది మాత్రమే స్వామివారికి సమర్పించడం నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో. విశేషంగా చివరి కార్తీక సోమవారం రోజున పూజలు అందుకోవడానికి ఇక్కడ కొలువైన శివలింగాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. బంగారు వర్ణంతో మెరిసిపోతూ ముందు నందీశ్వరునితో కొలువై ఉన్నారు స్వామివారు. కార్తీక మాసం అంటేనే వనభోజనాలు, అలాగే ఉసిరి దీపాలు, ఉసిరి చెట్టు కింద దీపారాధన ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్లు ఈరోజు ఈ వీడియోలో మన వ్యూవర్స్కి కూడా చూపించాలనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు ఎన్నో వనభోజనాలు అలాగే ఎన్నో కార్తీక దీపాలను వెలిగించుంటారు, కానీ ఇలాంటి సన్నివేశాన్ని మొదటిసారిగా చూస్తున్నాము అని మీరే చెప్తారు వీడియో మొత్తం చూసిన తర్వాత. అవి చూసే ముందు మన వ్యూవర్స్ అందరికీ ఒక అందమైన ఇంటిని చూపిస్తాను రండి. ఫస్ట్ హౌస్ గురించి చెప్పాలంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి లోపలికి ఎంటర్ అవ్వగానే. మనకు పల్లెటూర్లలో పాతకాలం నాటి మండువాయిల్ అంటారు కదా, అలాంటిదే ఇది కూడా. మధ్యలో వర్షం పడుతూ ఉంటే అసలు ఆ అందాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. నాతో పాటు మీరు కూడా రండి. ఇంట్లో పూజ గది ఎలా ఉందో, ఎంత అందంగా వాళ్ళు అలంకరించున్నారు, పూజను చేసుకున్నారో చూపిస్తాను. పూజ గది గడపకు ఇరువైపులా దీపాలను వెలిగించి, కార్తీక మాసం కదా, అందులోనూ విశేషంగా చివరి కార్తీక సోమవారం చక్కగా పూజను చేసి అలా వెలుగుతున్న దీపాలను చూస్తూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. పూజ గదిని చూసారు కదా, ఇల్లంతా ఒకసారి మీకు కూడా చూపించాలని ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంత అందమైన ఇల్లును చూసారు కదా, ఇంట్లో వాళ్ళ గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. దీని గురించి ప్రత్యేకంగా వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మనం ఎవరైనా రిలేటివ్స్ ఇంటికైనా లేకపోతే మనకు దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలాంటి అతిథి మర్యాదలు అలాగే ప్రేమలు అనురాగాలు చూస్తాము, అలాంటి అనుభవమే మనకి ఇక్కడ దొరుకుతుంది. చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి మనం గడిపితే ఎలా ఉంటుంది, అలాంటి ఫీలింగే ఉంది నాకైతే. ఇది నా ఒక్కదాని అభిప్రాయమే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మాట ఇదే. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఒక్క రోజైనా గడపాలంటారు కదా, అలాంటి అనుభవమే మాకు దొరికింది. ఇక్కడ అంకుల్ వాళ్ళు పెంచని ప్రాణి లేదు చెప్పాలంటే. పావురాళ్ళు అలాగే కోళ్ళు, ఈమో కోళ్ళు అంటాం కదా, అవి, వాటితో పాటు రేసింగ్ హార్స్, జర్మన్ షిఫర్డ్స్, అసలు ఒక్కటేంటి అసలు ఎన్నో బ్రీడ్స్ ఉన్నాయి. దాంతోపాటు టార్టాయిస్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బుజ్జిగా ఉందో ఇది. పిల్లలకి ఇలాంటి వాతావరణాన్ని ఒక్కసారిగా చూసేసరికి అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ చిన్న లేగదోడైతే ఎంత ముద్దుగా ఉందో, వీటితో కాసేపు ఆడుకున్నాం అన్నమాట అందరం కూడా. ఒకవైపు ఉదయం నుంచి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు, ఇంకొక వైపున వంటశాలలో మధ్యాహ్నానికి భోజనం కూడా తయారవుతూ ఉంది. వనభోజనాలకని గుమగుమలాడే ఆంధ్ర పప్పు. కాఫీ తాగుతుంటే మంచి టేస్టీ కాఫీ. సారేమంటే రసం టేస్ట్ చూడమని ఇస్తున్నారు అనమాట. ఎంత మంచి కమ్మటి వాసన. ఏది తాగాలి ఇప్పుడు? ఇది తాగేసి పక్కన పెట్టేస్తుందా? సో ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను అండ్ రసం టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు. ఈరోజు వనభోజనాల్లో స్పెషల్ ఉడిపి రసం. అసలు ఎంత టేస్టీగా ఉందో కమ్మటి రుచితో. ఇంకొక వైపు ఇక్కడ స్పెషల్ పైనాపిల్ గుజ్జు, అది కూడా అద్భుతం అని చెప్పచ్చు. ಬೆಳಗಿನ ಜಾವ ಇಷ್ಟು ಬೆಳಗಿನ ಜಾವ ನಾವು ಶುರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಪ್ರಪ್ರಥಮ ಫಸ್ಟ್ ಗಣಪತಿ ಪೂಜಾ, ಗಣಪತಿ ಪ್ರಾರ್ಥನೆ ಆಗುತ್ತೆ. ತದನಂತರ ಒಂದು ಪುಣ್ಯಾಹ ಮಾಡಿಕೊಂಡು
ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಗೋಪೂಜೆ, ಅಶ್ವಪೂಜೆ, ಆಮೇಲೆ ವೃಷಭ ಪೂಜೆ, 3 ಪೂಜೆ ಆದಮೇಲೆ ತುಳಸಿ ಪೂಜೆ ಇರುತ್ತೆ. ತುಳಸಿ ಪೂಜೆ ಆದಮೇಲೆ ರುದ್ರಾಭಿಷೇಕ, ಏಕಾದಶಿ ರುದ್ರಾಭಿಷೇಕ ಆಗುತ್ತೆ. ಅಭಿಷೇಕ ಆದಮೇಲೆ ಧಾತ್ರಿ ಹೋಮ, ಪೂರ್ಣಾಹುತಿ, ನಂತರ ಮಹಾಮಂಗಳಾರತಿ, ಆಮೇಲೆ ವನಭೋಜನ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಭಕ್ತಿಯುತವಾಗಿ ಕೂತ್ಕೊಂಡು ಇವತ್ತು ಶಂಕರನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ನಮಃ ಶಂಕರಾಯ ಅಂತ ಮನಸ್ಸಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಸಾಮೂಹಿಕವಾಗಿ ಮಾಡ್ತಾ ಇರೋದು ಕಾರಣ ಎಲ್ಲರೂ ಇಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡು ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವೀಕ್ಷಣೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ. ಇನ್ನೂ ಎಲ್ಲರೂ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಗಣಾಧರೇನ ಪೂಜಾ ಕರ್ಮ ಸಮಾರಭೇದ ದೇವಿ ತ್ವಂ ವಿಶ್ವನಾಥ ಮಹೇಶ್ವರೀ ಲೋಕನ ರಾತ್ರ ಸರ್ವೇ ದೇವ ಅತ್ಯಂತ ಆದಿತ್ಯ ಲೋಕ ಸರ್ವೇ ಗ್ರಹ ಅತ್ಯಂತ ವಿಶೇಷಚಂದ್ರಾಚಾರ್ಯ ವೇದಾದಿತ್ಯ ದಕ್ಷಿಣ ಚಪ್ರ್ಯಂತ ಬ್ರಹ್ಮಜ ಬ್ರಾಹ್ಮಣ ಚಪ್ರ್ಯಂತ ಬೃಂದಾರ್ಕೇಶ್ವರ ಚಪ್ರ್ಯಂತ ಶ್ರದ್ಧಾಮೇನೆ. గణపతి ఆరాధనతో పూజను మొదలుపెట్టి ఇక ఒక్కొక్కటిగా అశ్వపూజ, గోపూజ, వృషభ పూజ అన్నింటికీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. నేను పర్సనల్గా చెప్పాలంటే అశ్వపూజ కానీ అంతెందుకు వనభోజనానికి కూడా ఇదే మొదటిసారి ఇలా రావడం. ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే వినడమే కానీ ఇలా అన్నింటిలో కూడా పాల్గొని చక్కగా వాటిని ఆస్వాదిస్తూ పూజను ఆచరించడం ఇదే మొదటిసారి. అసలు అద్భుతమని చెప్పచ్చు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని. ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఇది రేసింగ్ హార్స్ అని. ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కేర్ టేకర్స్ అయినా అక్కడున్న మనుషులతో మాత్రమే అలవాటై ఉంటుంది కదా. అంతమందిని ఒక్కసారిగా చూసేసరికి తనకు కూడా గాబరాగా అనిపించింది దానికి. చూస్తున్నారు కదా అశ్వాన్ని అందంగా చక్కటి తిలకాన్ని దిద్ది మాలను వేసి అలంకరించి అశ్వపూజను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ క్యూట్ డాగ్ చూస్తున్నారు కదా దీని పేరు వచ్చేసరికి స్పార్క్. పేరుకు తగ్గట్టే ఎంత అంటే అంత షార్ప్గా ఉంది, అంత యాక్టివ్గా ఉందన్నమాట. ఇలా అశ్వపూజ, గోపూజ, వృషభ పూజ నిర్వహించి చక్కగా వాటికి ప్రదక్షిణ చేసి పాదాలకు పుష్పాక్షంతలు సమర్పించి నమస్కరించుకున్నాము. కార్తీక మాసం అంటేనే తులసి ఆరాధనకు పెట్టింది పేరు. తులసమ్మను చక్కగా ఇలా పుష్పాక్షంతలు, పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా మంగళహారతినిచ్చి నమస్కరించుకున్నాము. ఇలా అందరం కలిసి సామూహికంగా పూజను నిర్వహించడం నిజంగా మనసులో చాలా సంతోషాన్ని కలిగించింది. కార్తీక దామోదరుని మనసులో స్మరణ చేసుకోండి. ಮುಕ್ತಿನಂತೆ ಒಳೆಯುತ್ತಿಹ ಮುಕ್ತಿ ಪದವ ತೋರುತ್ತಿಹ ಭಕ್ತಿ ಪ್ರೇಮದಿಂದಲೀ ಬೆಳಗುವೆ ನಾನಾರತಿ ಭಕ್ತಿ ಪ್ರೇಮದಿಂದಲೀ ಬೆಳಗುವೆ ನಾನಾರತಿ ಶ್ರಾವಣಲೋಲಾ ಜಯ ಮುರಳಿ ಗಾನವಿಲೋಲ ಜಯ ಮುರಳಿ ಗಾನವಿಲೋಲ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಜಯ ಗೋಪಾಲ ಯದುನಂದನ ಗೋಪಾಲ ಜಯ
పండితులు రుద్రం పఠిస్తున్నప్పుడు అభిషేకాన్ని నిర్వహించడం నిజంగా అదృష్టంగా భావించాము. చక్కగా అసలు ఆ చల్లటి గాలి సాయంత్రం అయ్యేసరికి ఆ ప్రశాంతత మరింత రెట్టింపైందనిపించింది. ఇక్కడ అప్పటికప్పుడు దొరుకుతాయి కదా, పాలైనా సరే అలా కాఫీ తాగుతున్నా ఎంత రుచిగా ఉన్నాయో అసలు. స్వామివారి సేవ, అందులోనూ పూలలంకరణ కావచ్చు, లేకపోతే వస్త్రాలంకరణ, ఏదైనా సరే పండితులకు వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అది ఇక్కడ నిరూపణ అయింది. ఇదంతా కూడా ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. చక్కగా ఇరువురు కలిసి స్వామివారికి ఆ తెలుపు వస్త్రాన్ని ఎంత అందంగా అమర్చి అలంకరించారో చూస్తూ ఉంటేనే కన్నుల పండుగగా అనిపించింది. మహద్భాగ్యమైన పూజా దృశ్యాలను వీక్షించడం కూడా అసలు ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. చేసేవారికే కాదు, చూసేవారికి కూడా కలుగుతుందంటారు కదా, అది ఇదేనేమో. శుద్ధ జలాభిషేకం అలాగే క్షీరాభిషేకం తర్వాత స్వామివారికి బిల్వపత్రాలతో అలాగే రుద్రాక్షలతో ఇంకా విభూతితో అభిషేకం జరిగింది. అందుకే ఇక్కడ రుద్రాక్షలను కానీ ప్రతి ద్రవ్యాలను చక్కగా అందరి చేత ముట్టించి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ప్రతిదీ మీరు గమనిస్తే పువ్వుల దగ్గర నుంచి ఆఖరికి బిల్వపత్రాలు కూడా ఎంత అంటే ఎంత తాజాగా ఉన్నాయో. ఈ అలంకరణలు కానీ లేకపోతే ఏదైనా సరే పువ్వులు సమకూర్చడం కానీ ఇవన్నీ మధ్యంతరంగా మనం చేసేవే కానీ అన్నీ కూడా తనకు కావాల్సిన, తన పూజకు కావాల్సినవన్నీ కూడా తనే సమకూర్చుకుంటారు. మహాకాలభేదకాయ నమః. ఓం మూలాధారైకనిలయాయ నమః. ఓం తత్వాతీతాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం సర్వదేవాధిదేవాయ నమః. త్రివర్గసాధనాయ నమః. ఓం అనేకకోటి బ్రహ్మాండనాయకాయ నమః. ఓం అనంతాదినాగకులభూషణాయ నమః. ఇక్కడ ఇప్పుడు జరుగుతూ ఉన్నది ధాత్రి హోమం. చక్కగా ఆ హోమంలో సమర్పించే ద్రవ్యాలను అన్నింటికి పసుపు కుంకుమ సమర్పించి అందరూ కూడా నమస్కరించుకుంటూ ఉన్నారు. ఈ ఫామ్ హౌస్ వచ్చేసరికి స్కై బీచ్ డెవలపర్స్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ బెంగళూరు.
అండ్ ఈ మధ్యన ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2ను కూడా వీళ్ళు డెవలప్ చేశారు. మనం ఎదగడం మాత్రమే గొప్ప కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సహాయపడాలి అన్న ఆలోచన, ఆచరణ చాలా గొప్పది. सर्वरोगतेनाप्नोति सर्वं जयति हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्योस्सानीति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति लिङ्गुक्मणोपन्नानीति द्वादशार्थे रशना भवति द्वादशमासा संवत्सरः संवत्सरमेवावरुन्ध मौञ्जीर्भवति मंगलनीराजनं दर्शयामि आचमनीं समर्पयामि परिमलपत्रपुष्पाणि समर्पयामि देवता रक्षां धारयामि नमस्करोमि कन्यका परमेश्वरी पादारविन्द गोविन्द हर नमः पार्वतीपतये हर हर. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూవర్స్కైనా లేకపోతే ప్రత్యేకంగా ఈ జరిగిన నవరాత్రులను ప్రతిరోజు ప్రతి వీడియోని చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. చక్కటి రూపంలో ఉన్న అమ్మవారు దేవాలయం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా నిర్వహించడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. ధాత్రి హోమం తర్వాత ప్రతి ఒక్కరూ నుదుటిని ధరించడానికి ఇక్కడ రక్ష సిద్ధం చేస్తూ ఉన్నారు. విశేషంగా రక్షను మన నుదుటిని ధరించడం వలన గ్రహపీడలు, గ్రహ దోషాలు, దిష్టి దోషాలు ఏ ఉన్నా సరే అవి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా క్షణంలో తీరిపోతాయని నమ్మకం. ఇలా కాలిన తర్వాత అది భస్మంలాగా తయారవుతుంది కదా, అందులో కొద్దిగా ఆవు నెయ్యిని వేసి ఇలా తయారు చేశారు. హోమం పూర్తయిన తర్వాత ఇక్కడ వనభోజనాలకి ఇలా ఏర్పాటు చేశారు. ఎంత అద్భుతంగా ఉందో కదా. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, అసలు మనకు జీవితంలోనే ఇలాంటి ఒక వనభోజనం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది. అది మాకైతే ఈ రోజుతో తీరిందని చెప్పాలి. అసలు ఎప్పటికీ మన మనస్సులో గుర్తుండిపోయే విధంగా ఒక విషయం జరుగుతుందంటారు కదా, అలాంటిదే ఇది. పల్లెటూరి వాతావరణం, అసలు ఎటు చూసినా పచ్చటి చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆ ప్రకృతి ఒడిలో ఇలా కమ్మనైన వంటలు చేసి తినడం అంటే ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి ఇలాంటి అదృష్టం. అందులోనూ అయ్యవార్లు తాము స్వయంగా వండి ఇలా వడ్డించడం నిజంగా ఏ జన్మ సుకృతమో. అరిటాకులో వేడివేడిగా ఉన్న కమ్మటి పాయసంతో మా వనభోజనాన్ని మొదలుపెట్టాము. అసలు ఇప్పుడు చెప్తున్నా సరే నా నోరు ఊరిపోతుంది, అంత అద్భుతంగా అమృతంలాగా అనిపించింది. ఆకలి మీద ఉన్నాము, అందులోనూ అమృతం లాంటి వంటలు. అసలు ఆకులో ఇంత కూడా మిగల్చలేదు ఎవరు కూడా. సరదాగా అందరం కలిసి సంతోషంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ అలా గడిపి సమయాన్ని మా భోజనాన్ని పూర్తి చేశాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పిల్లలు కనిష్క ఏజ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చెప్పాలంటే వీళ్ళిద్దరే చిన్నవాళ్ళు. సో వీళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో, ఈ ఫామ్ హౌస్ అంతా వీళ్ళదే అన్నట్లు అనిపించింది ఆ రోజు. హోమం అయ్యి పూజ అయ్యేసరికి మాకు కొంత సమయం ఉంది. దగ్గరలోనే గురవనహల్లి టెంపుల్ ఉందన్నమాట. ఇదివరకు మన వ్యూవర్స్ కూడా షేర్ చేశాను అక్కడికి వెళ్ళినప్పుడు. చాలా అంటే చాలా అద్భుతమైన ఒక టెంపుల్ అది. సో మన వ్యూవర్స్ కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కనిష్క ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అసలు పెదనాన్న, పెద్దమ్మ, లేకపోతే బాబాయ్, పిన్నులు, అక్క, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇలా కుటుంబ సభ్యులందరితో కలిసి మనం టైం స్పెండ్ చేసినా సరే అందరం ఇలా కలిస్తే ఎలా ఉంటుంది, అలాగే ఉంది మాకైతే. ఫామ్ హౌస్ దగ్గర స్టార్ట్ అయ్యామో లేదో ఇక కనిష్క పడుకుండిపోయింది. ఇక చేతుల మీద అలా ఎత్తుకొని దర్శనం చేసుకున్నాను. అసలు ఎంత బాగుందో అమ్మవారిని అలా చూస్తూ ఉంటే. ఇక్కడికి వస్తే ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మీరు బాగా గమనిస్తే ముందు అమ్మవారి విగ్రహం ఉంది కదా, వెనకాతల ఒక చిన్న గూటిలో అమ్మవారి ముఖం చక్కగా కళ్ళు, ముక్కు, నోరు ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ విశిష్టత అదే. లక్ష్మీ అమ్మవారు ఇక్కడ పుట్టినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఇంకో అద్భుతం ఏంటో తెలుసా? అమ్మవారి చెంపలపై ఇరువైపులా కూడా శంకుచక్రాలు ఉంటాయి. ఫామ్ హౌస్ నుంచి గొరవనహల్లి దాదాపు ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని చక్కగా మళ్ళీ తిరిగి వచ్చి సాయంత్రం 6 గంటలు అవుతూ ఉంది. అటు ఇటుగా చీకటి పడిపోయి చూస్తూ ఉన్నారా? ఇక కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉన్నాము. మనం ధార్మికంగా చూస్తే కార్తీక మాసానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంకో వైపున మన ఆరోగ్యపరంగా కూడా కార్తీక మాసం ఎన్నో ప్రయోజనాలు తీసుకొస్తుంది. సూర్యోదయానికి పూర్వమే ఆ తెల్లవారుజామున చల్లీటితో స్నానం కానీ వెలిగించే దీపానికి కానీ కోట్ల రెట్ల ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. కలవడం నిజంగా మా బ్లెస్సింగ్. అసలు చెప్పాలంటే చాలా హ్యాపీ అంకిల్ మిమ్మల్ని కలవడము. అంకుల్ నాగరాజ్ అంకుల్ స్కై బీచ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్స్. సో ఇదంతా జరిపించడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇవన్నీ చూడడము అంకుల్ వలన ఇదంతా పాసిబుల్ అవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిరాలంబో లంబోదర జనని కళ్యాణి శరణం కృపాకో భవతి మధుపాకోపమగిరా. అలా అందరం కలిసి కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉన్నాము. అసలు ఎటువైపు చూసినా చిమ్మ చీకట్లు, ఆ దీపపు కాంతులు తప్ప అసలు ఇంకేవీ కనిపించట్లేదు ఇక్కడ. నా ఒక చిన్న అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను మన వ్యూవర్స్ అందరితో పాటు. మనం పుట్టి పెరిగింది ఎక్కడో, కానీ అందరం ఇలా కలుసుకోవడం అమ్మ ఒడిలోనే సాధ్యమవుతుంది. తన బిడ్డలు ఎక్కడున్నా సరే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మ హక్కును చేర్చుకుంటుంది కదా, అలాగే స్వామి అమ్మవార్లు కూడా. జీవితంలో ఇంతకంటే ఒక అద్భుతమైన రోజు వస్తుందని నేనైతే అనుకోను. ఇక్కడ కార్తీక దీపోత్సవంలో అలాగే హోమంలో కానీ ఇంకా వనభోజనాలకు పాల్గొన్న వాళ్ళకే కాదు, వీక్షిస్తున్న మన వ్యూవర్స్ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలని ప్రసాదించమని ఆ స్వామి అమ్మవార్లను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉసిరి దీపాలు చక్కగా శివలింగ రూపంలో ఇలా ఏర్పాటు చేసి అందరం కలిసి వెలిగించడం అద్భుతమైన ఒక అనుభూతిని కలిగించింది. నాగరాజ్ అంకుల్ కోరుకున్నట్లు మళ్ళీ మహాశివరాత్రికి ప్రతి ఒక్కరం కూడా కలిసి ఈ విధంగా కుటుంబ సభ్యులందరం కూడా చక్కగా పండుగ జరుపుకొని జాగరణ ఇవన్నీ కూడా జరిపించుకోవాలని అందరం కూడా కోరుకున్నాము. ఈ కోరికకు స్వామి అమ్మవార్ల అనుగ్రహం కూడా తోడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం అంటేనే నదీ స్నానాలు, కార్తీక దీపోత్సవం, అలాగే తెల్లవారుజామున విష్ణు ఆలయాన్ని అలాగే శివాలయాన్ని దర్శించడం ఇవే గుర్తొస్తాయి కదా.
దాత్రి చెట్టుకు కూడా చాలా విశిష్టత ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఉసిరి చెట్టు కింద చక్కగా దీపారాధన, వనభోజనాలు చేయడం చాలా విశిష్టత చేకూరుతుంది. కార్తీక మాసంలో విశేషంగా ఆలయాల్లో కూడా దీపాలను వెలిగిస్తాం కదా. ఒకవేళ కొండెక్కుతున్న దీపాన్ని కానీ లేకపోతే తెలియకుండా దీపాన్ని వెలిగించినా సరే కోటి జన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. చూస్తున్నారు కదా, కొండగొట్టలపై మహావృక్షమైన దాత్రి వృక్షం చక్కగా ఆ చెట్టు కిందన ఇలా మినుకు మినుకుమంటూ వెలుగుతున్న దీపాలు చూస్తూ ఉంటేనే కన్నుల పండుగగా అనిపించింది. सवात भूमिं विश्वतो वृत्वा अत्यधिकप्रशान्तुलं पूर्णमेवं सर्वं यद्धूतं यक्षभूयम् पद्भ्यागुं क्षोत्र अजायत चन्द्रमा मनसो आदित्यवर्णं तमसः परस्तात् तमेवं दिवे ददः यो देवेभ्यातपदे यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्मैवं ब्राह्मणो विद्यात् तस्य देवास्य कण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय शङ्कराय श्रीमन्महादेवाय नमः। विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयाः। ఇలాంటి ఒక మహిమాన్వితమైన కార్యక్రమానికి చేయూతనిచ్చి సహకరించిన వారికి చక్కగా ఒక చిన్న సన్మానాన్ని, సత్కారాన్ని అందిస్తున్నాము. ఆ కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో 10 మందికి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వామికి సమర్పించిన ఆ రుద్రాక్షలను ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా గడిచిందో తెలియలేదు. ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆ సంతోషం చూస్తూ ఉన్నారు కదా. అసలు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ప్రతి ఒక్కరూ మూటగట్టుకొని వెళ్ళారు. ఆంటీ చెప్తూ ఉన్నారు స్ట్రీట్ డాగ్స్ గురించి. ఆంటీ చెప్తుంటే ఎంత బాగుందో అసలు వింటుంటే. మా యజమానులు ఎవ్రీడే 100 రూపీస్ మేరీ బిస్కెట్స్ పెడిగిరి హీ గెట్స్ 20 kgs పెడిగిరి బ్యాక్ చేస్తారు. పెడిగిరి మార్నింగ్
We are doing one social work for the dogs. మంచిదండి అట్లా చేస్తే. Soon I go. ఏదైనా పెళ్ళిళ్ళకి we don't eat sweets. I get for the dogs. ఓకే, వాళ్ళకి పెట్టిస్తారు. వాళ్ళకి వచ్చిన స్వీట్స్. మరొకసారి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.